ఇప్పటి రాజకీయ నాయకుల్లో యువ నాయకులు చాలా తక్కువ కనిపిస్తారు. అందులో ఒక ప్రత్యేకమైన పేరు రాజీవ్ చద్దా, యూత్ ఐకాన్ అవుతున్న ఎంపీ. ఈయన పార్లమెంట్లో మాట్లాడితే మంత్రులు కూడా సైలెంట్ అవుతున్నారట. చార్టెడ్ అకౌంట్ నుంచి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ లీడర్. పార్లమెంట్లో ఈయన మాట్లాడితే డేటా, ఫ్యాక్ట్, లాజిక్ ఈ మూడు కలిసి వస్తాయి. అందుకే ఈయన స్పీచెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూత్ ఇలాంటి లీడరే దేశానికి కావాలి అంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూద్దాం. ఒకవైపు రాజీవ్ చద్దా పార్లమెంట్లో ఫైర్ బ్రాండ్ స్పీచెస్, అవినీతి మీద ఘాటు విమర్శలు. వీటిని చూస్తూ యువతకి కొత్త ఆశ మొదలవుతోంది. దేశభక్తి ఉన్న ఓటర్కి కొత్త నమ్మకం పుడుతోంది. కానీ మరోవైపు ఆయన ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. వారి నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన నాయకుడు. మేమే క్లీన్ పాలిటిక్స్ అని హామీ ఇచ్చిన అదే పార్టీ అవినీతి ఆరోపణలో నిండా మునిగి కూరుకుపోయింది. ప్రజలు ఎవరి మాట నమ్మాలి? మొదట మీ నాయకుడే క్లీన్గా లేడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి బురదలో మీ పార్టీ కూరుకుపోయి ఉంది. మీరేమో ఆ పార్టీ ఎంపీగా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఆ బురదలకు నిల్చొని వ్యక్తులపై, వ్యవస్థలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మొదట ఆ బురద నుండి బయటికి రండి ఎంపీ గారు, అప్పుడు మాట్లాడండి కూడా యువత ప్రశ్నిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ప్రతి కామెంట్ని నేను చదువుతాను, బదులిస్తాను. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. జై హింద్.